మిషన్ అగ్నివీర్ వాయు డే 14. ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్స్: మ్యాథమెటిక్స్ లో వెక్టర్ అండ్ 3D జియోమెట్రీ, ఇంగ్లీష్ లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, రీజనింగ్ లో స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్. ఈ మూడు టాపిక్స్ నుంచి ఎగ్జామ్ కి మీకు 10 to 12 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ అయితే చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ పీడిఎఫ్ లో వెక్టర్ అండ్ 3D జియోమెట్రీ నోట్స్ అయితే ఇందులో ఉంటుంది. పార్ట్ ఏ వెక్టర్ అల్జిబ్రా గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. ఈ టాపిక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చున్నాను, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులోనే మీకు 30 MCQ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సెకండ్ పీడిఎఫ్ లో ఇంగ్లీష్ సిలబస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఇందులో మీకు మాక్సిమం 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టాపిక్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మీరు ఏ విధంగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు చూసుకోండి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వన్ హూ నెవర్ టెల్స్ ఎ లై అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పని వాళ్ళు. దానికి ఆన్సర్ హానెస్ట్ అంటే నిజాయితీపరుడు. ఇందులోనే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నాను. అండ్ చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ తో పాటు 30 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చున్నాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థర్డ్ పీడిఎఫ్ రీజనింగ్ సిలబస్ లో టాపిక్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్. ఈ టాపిక్ లోనే మీకు మాక్సిమం 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టాపిక్ లో క్వశ్చన్ స్టేట్మెంట్ బేస్డ్ లో అడుగుతారు, మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ టాపిక్ ని మీరు అర్థం చేసుకోవడానికి నేనైతే కొన్ని రూల్స్ అయితే మెన్షన్ చేశాను, మీరు చూసుకోండి. ఇందులోనే మీకు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ పీడిఎఫ్ లోనే మీకు 30 MCQ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాంటి పీడిఎఫ్స్ మీ ఎగ్జామ్ కోసం డైలీ కావాలంటే మన పేజ్ ని ఫాలో చేసి కమెంట్ లో పీడిఎఫ్ మెన్షన్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను.